7వ కీర్తన భాగములో ఉన్న 43 వచనాలు సారాంశం ఒకటే. ఏమిటంటే, దేవుని నమ్ముకున్న పిల్లలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు పాపమును విడిచిపెట్టి విశ్వాసముతో ప్రభువుని హత్తుకునేవారుగా ఉంటే దేవుడు వారి పట్ల ఆశ్చర్య కార్యాలు ఎన్నో జరిగిస్తారట. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు అంటే మన ఊహించని కార్యాలు, మనకు సాధ్యము కాని కార్యాలు దేవుడు సాధ్యపరుస్తాడు మన జీవితంలో. దేవునికి స్తోత్రం. ఎప్పుడంటే మనము పాపమును విడిచిపెట్టాలి, విశ్వాసముతో ప్రభువుని హత్తుకోవాలి. ప్రభు అంటే దేవుడు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడు అన్నా ప్రభు అన్నా ఒకటే. హల్లెలూయా. కనుక విశ్వాసముతో ప్రభువును హత్తుకునే ముందు పాపమును విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టకుండా ఎవరు విశ్వాసముతో ప్రభువుని హత్తుకోలేరు. ఎవరైతే పాపమును విడిచిపెట్టి విశ్వాసంతో ప్రభువుని హత్తుకుంటారో వారి జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించువాడై ఉన్నాడని ఈ కీర్తన భాగము మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీలు కూడా ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ఆ ప్రభువుని హత్తుకున్నారో వారి జీవితాల్లోనే దేవదేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో జరిగించారు. కనుక క్రీస్తు శకంలో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలమైన మనము కూడా పాపమును విడిచిపెట్టి విశ్వాసముతో ప్రభువును హత్తుకునే వారం ఉంటే మన జీవితంలో ఆయన ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య అద్భుతాలు చేస్తాడు నీ జీవితములో, నా జీవితములో, నీ జీవితములో, నా జీవితములో. యేసయ్య అద్భుతాలు చేయాలంటే మన జీవితంలో పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసముతో ప్రభువుని హత్తుకునే అనుభవం మనకు ఉండాలి. అటువంటి అనుభవం ఉన్నప్పుడే ప్రభు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించేవాడై ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఆమోసు గ్రంథంలో ఓ మాట చదువుకుందాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం నుండి 10 వరకు చదివితే, ప్రభు అయిన యెహోవా, అందరు తీయండి అమ్మా, బైబిల్ చాలా మంది తీయలేదు ఇంకా. ఆమోసు గ్రంథం పాత నిబంధనలు ఉంటుంది. ఈ ఆమోసు పశువుల కాపరి, విద్యలేని పామరుడితను దైవజ్ఞానాన్ని పొందుకుని పండితుడైపోయాడు. హల్లెలూయా. అటువంటి ఆమోసు ప్రవక్త ఈ యొక్క పుస్తకాన్ని రాస్తూ ఆయన తెలియజేస్తున్నాడు. చదువమ్మా. ప్రభువైన యెహోవా కన్ను, ఆయన కన్నులట ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేస్తాడు. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. నేను ఆజ్ఞయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీలను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక్క చిన్న గింజైనా నేల రాలదు. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు. అది కలిపి చదవాలన్నమాట. తరిమి పట్టదు, మన వద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరినీ
ఖడ్గము చేత చచ్చురు. స్తోత్రం చెల్లిస్తారా? ఇది దేవుడు పలికిన మాట. ఆమోసు భక్తుని ద్వారా దేవుడు పలికిన మాట అండి. దేవుని కొల్లట ఈ పాపిష్టి రాజ్యం మీదే ఉందట. అంటే భూలోకమంతా పాపముతో నిండి ఉన్నది. ఈ భూలోకములో ఉన్న ప్రతి దేశము కూడా పాపిష్టి పాపముతో నింపబడి ఉంది. అందుకే అంటాడు పాపిష్టి రాజ్యము మీద ఉన్నది. అంటే ఈ భూప్రపంచమంతా దేవుని దృష్టి ఒక రాజ్యముగా ఉన్నది. కనుక ఈ భూప్రపంచమంతా వెతికి చూసినా ఎక్కడ చూసినా పాపమే. ఈ పాపముతో నిండినటువంటి లోకం మీద ఆయన కనుదృష్టి ఉంచాడు. ఎందుకంటే ఈ లోకాన్ని నాశనం చెయ్యాలని. అయితే ఈ లోకములో యాకోబు సంతతి ఉంది. వారే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. హల్లెలూయా. క్రీస్తు పూర్వం యాకోబు సంతతికి ఇశ్రాయేలీయులు అని పేరు. క్రీస్తు శకములో క్రీస్తు సంతతికి క్రైస్తవులు అని పేరు. దేని స్తోత్రం. కనుక దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను మాత్రం ఆయన నాశనం చేయడట. కాదంటే నాశనం చేయుడు కానీ నాశనానికి అప్పగించడు. కానీ ఆయన ఒక రైతు, ఒక వ్యక్తి ధాన్యమును ఎలాగైతే జల్లెడలో వేసి జల్లిస్తాడో అలాగే అన్యజనులందరిలోనూ వీరిని ఉంచి నా ప్రజల నుంచి జల్లిస్తాను. కానీ ఒక్క చిన్న గింజ కూడా నేల రాలదు. అంటే అర్థం ఏంటి? ఎంతమందికి ధాన్యం జల్లించడం తెలుసు? ధాన్యం జల్లించిన చేతులు ఎత్తండి అమ్మా. తెలుసు కదా, పెద్ద జల్లుడు ఉంటుంది. ఆ జల్లుడు వేసి జల్లించేవారు. ఎందుకు జల్లింతారు చెప్పండి? వారు చేతులు ఎత్తారు కదా. ధాన్యాన్ని ఎందుకు జల్లింతారు? ఎప్పుడు జల్లింతారు? ఎగరబోత అయిపోయిన తర్వాత గట్టి గింజలన్నీ పక్కకు పెట్టేసిన తర్వాత రాళ్ళు కొంత పొల్లు ఉన్నదని ప్రక్కకు పెట్టి దాన్ని ఏం చేస్తారు? జల్లులు వేసి జల్లించేవారు. అంటే ఇప్పుడు ఈ పిల్లలకు తెలదు ఈ విషయం. ఇంట్లో జల్లుడు ఉంది, పోనీ ఈ జల్లుడు తెలిసి ఇంకా వీళ్ళకి అవి కూడా పోతాయి. అంత టెక్నాలజీ మారిపోతుంది. హల్లెలూయా. రౌపాల్ గారు అన్నారు పిడికిలు తీయట్లేదేమో, ఉపవాస కూటాలు కూడా రైసు వారు దేవుని దగ్గర చేయలేదని కొంతమంది ఫిర్యాదు చేశారండి. ఎందుకంటే నేను అనుకుంటున్నా అందరూ కూడా ఆర్డర్ ఇచ్చేస్తున్నారేమో హోటల్లో కదా. సిటీ అంతగా ఆర్డరే. ఇంట్లో వంటసేలు పని లేదు, గ్యాస్ పని లేదు, ఏ పని లేదు, కంట్లోకి పోగలదు, కష్టమైన పని లేదు. ఆర్డర్ ఇచ్చేది ప్యాకెట్లు వచ్చేస్తాయి. గిన్నె కడుక్కోని పని కూడా లేదు కదా. అది చెయ్యి కడుక్కుంటారు లేదు తెలదు, మరి అది కూడా వచ్చేద్దేమో. స్తోత్రం చెల్లిందా అని నేను అనుకున్నాను. అందుకనే రెడీమేడ్ భక్తులు అయిపోయారు. దైవ సన్నిధికి దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. అది కృతజ్ఞత అన్నారు. దేవా ఈరోజు ఈ పూట నాకు ఈ ఆహారం ఇచ్చావు నాయనా, ఈ ఆహారంలో భాగం నీదని తీసి ఒక పెట్టెలోనో ఒక డబ్బాలోనో పోయాలి. అది కృతజ్ఞత అంటే. మనకు వచ్చే ఆదాయంలో భాగాన్ని తీసుకోవడం పక్కన పెట్టాలి. అది కృతజ్ఞత అంటే. అది లేని వాళ్ళందరూ ఎవరంటే రెడీమేడ్ భక్తులు అన్నమాట. మరి ఎందుకు బాధపడాలి? మేము రెడీమేడ్ భక్తులు అయిపోయారు. స్తోత్రం చెల్లించండి. రెడీమేడ్ భక్తులు అయిపోతే చివరికి దేవుని ఆశీర్వాదం దొరకనే దొరకదు. స్తోత్రం చెల్లిందామండి. దగ్గరగా స్తోత్రం చెబుతారా? కనుక దేవుడు అంటున్నాడు, నా ప్రజలను, నేను ఏర్పరచుకున్న ప్రజలను అన్యజనులతో కలిపి ఒక జల్లుల్లో వేసి జల్లించేస్తాను. హల్లెలూయా. ఆ జల్లించినప్పుడు అంట అన్యజనుల్లోంచి దేవుని ప్రజలు ఏం చేయాలి? కిందకి రాలాలి. కానీ ఒక్క చిన్న గింజ కూడా రావట్లేదు. అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రజలు కూడా అన్యజనం అయిపోయారటండి. అందుకే హల్లెలూయా. అన్యజనం అయిపోయారంట. ఆ రాళ్ళన్నీ కూడా జల్లుల్లో ఉండి గింజలన్నీ కిందకి రాలేలా ఉంటాయి ఆ జల్లుళ్ళు. స్తోత్రం చెల్లించండి. రాళ్ళేమో పైన ఉండిపోతాయి, గింజలన్నీ కిందకే రాలాలి జల్లిస్తే. అందుకే జల్లిస్తారు. రాళ్ళన్నీ సెపరేట్ చేయడానికి జల్లిస్తారండి. స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే ఆనాడు ఈ బరకాలు ఉండేవి కాదండి. నేల మీదే పడుగులేసి నూర్చేసేవారు, దోళ్లతో తొక్కించి నూర్చేవారు. తర్వాత ట్రాక్టర్లో తొక్కించారు. ఈ వేలమో కొండ మీసంలు అంట. రాళ్ళు రెప్పలు కనపడవు, దానికి పొల్లు కనపడుతుందేమో ప్రక్కనే. స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే జల్లులతో పని లేదు. మీకు అర్థం కావట్లేదు. హల్లెలూయా.
దేవుడేమో అన్యజనాంగం అనగా దేవుని ఎరగని బిడ్డలతో కలిపి దేవుని బిడ్డలను జల్లిస్తాడట. ఆయన ఆజ్ఞ ఇస్తే ఆ జల్లించబడినప్పుడు అన్యజనులోంచి దేవుని బిడ్డలు ఏం చేయాలా? జల్లులోంచి కింద పడాలి, అసలు వేరవ్వాలి, ప్రత్యేకపరచబడాలి. కనుక ఒక్క చిన్న గుంజ కూడా రావట్లేదంటే అర్థం అన్యజనులతో వీరు కూడా ఏకమైపోయారంట. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు కూడా అన్యజనులు మమేకం అయిపోయారంటే పాపులు గుంపులో చేరిపోయారు. హల్లెలూయా. దేవుని ప్రజలు అనగా పాపము నుండి విడుదల పొందిన వారే దేవుని ప్రజలు, పాప విమోచన పొందిన వారే దేవుని ప్రజలు. కనుక అటువంటి వారు పాపులతో కలిసిపోతే దేవునికి ఎంత కోపం అండి. హల్లెలూయా. మరి దేవుడు నాశనానికి నడిపించడా? పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తన 11వ వచనంలో భక్తుడు చక్కని మాట పలికాడు. సమర్పణతో కూడిన మాట అది. 119వ కీర్తన 11వ వచనం చదువు సహాయం చేస్తారా? నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డకు కలిగి ఉండవలసిన సమర్పణ అండి ఇది. పాపలోకములు ఉన్న మనం, పాపపు కార్యాలు ఎన్నో మన చుట్టూ ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ పాపం మనలోకి ప్రవేశించకుండా ఉండాలంటే దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి దారి చూపించాడు. ఆయన వాక్యమును హృదయములో దాచుకుంటే. హల్లెలూయా. ఆయన వాక్యమును వింటున్నా మనం, ఆ వాక్యమును హృదయములోనికి స్వీకరిస్తే ఎంతగా పాపం మన చుట్టూ ప్రవహించినా ఆ పాపం అనేది మన హృదయములోని రానే రాదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం, అంతేకాదు అగ్ని వంటిది అది. హల్లెలూయా. ఆ పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, కోరికలను కాల్చివేస్తుంది, ఖండించి వేస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవుని వాక్యమును హృదయములో దాచుకోవాలి. దేవుని వాక్యమును హృదయములో ఉంచుకుంటే, దాచుకుంటే పాపం అనేది నీ దరిదాపులకు రాదు. చుట్టూ ప్రవహిస్తున్నా పాపపు కార్యాలు ఎన్ని నువ్వు చూస్తున్నా, పాపం మాటలు ఎన్ని వింటున్నా, పాపపు తలంపులు, కోరికలు సైతాను మనలో పంపించాలని చూసినా మనలో ఉన్న దేవుని వాక్యం ఆ పాపమును కాల్చివేస్తుంది. హల్లెలూయా. ఖండించి వేస్తుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను పాపములో పడిపోకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. ఎంత గొప్ప కార్యం అండి. దేవుని బిడ్డల హృదయాల్లో దేవుని వాక్యం ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు మొదటి కీర్తన 3 వచనాలు వరుసను చదివితే అక్కడ రాయబడింది ఏమనంటే, దుష్టుల యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యమే దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అండి. హల్లెలూయా. అటువంటి దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి? మనం దేవారాత్రులు ధ్యానించాలి. హల్లెలూయా. దీన్నే బైబిల్ గ్రంథాన్ని దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అన్నారు. ఈ బైబిల్లో ఉన్నాయన్నీ దేవుని మాటలే, లోకం మాటలని ఒక్కటి కూడా ఉండదండి. అసలు చదువు వచ్చిన వాళ్ళు చదవాలి, చదువు రాని వారు వినాలి. దేవుని స్తోత్రం. వినే మనసు నీకుంటే దేవుడే వినిపిస్తాడు ఎవరొకరి ద్వారా. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. కనుక ఇటువంటి దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని దేవారాత్రులు ఏం చేయాలి? మనం ధ్యానించే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అప్పుడు మనము నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె ఉంటామంట. అది వెట్ట కలిగినా కానీ చింతనందదు. మరొకసారి రాశాడు, అది వాకు వాడదు, తగిన కాలం మందు ఫలం ఇస్తుంది. స్తోత్రం చెల్లించండి. అంటే శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధన వచ్చినా, వేదన వచ్చినా, అపాయం వచ్చినా, ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా దేనికి చింతించదటండి. దేవుని వాక్యం అంత శక్తి గలది. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక దేవుని బిడ్డలమైన మనం దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటే పాపమును విడిచిపెట్టి
ప్రభువుని అత్తుకుంటాం. హల్లెలూయా. ఎలాగొత్తుకుంటాం? విశ్వాసముతో అత్తుకుంటాం. విశ్వాసముతో ఆయన అత్తుకుంటే మన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, మనం ఊహించని కార్యాలు, ఇది జరగదు అన్న కార్యాన్ని జరిగిస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యం అనేది ఏదియు, ఆయన సమస్తము సాధ్యమే, లేని వాటినే ఉన్నవాటిగా చేయగల సమర్థుడు, శక్తిమంతుడు, మన ఆరాధిస్తున్న దేవదేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి దేవుడు ఆయన వాక్యమై ఉన్నాడు, ఆదియందు వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్తలో అంటాడు 1వ అధ్యాయంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను అంటాడు. 14వ వచనానికి వచ్చినప్పుడు ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు అంటాడు. దేవుని స్తోత్రం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ఎవరంటే వాక్యమైన దేవుడు. హల్లెలూయా. చూడండి, 5వ సోదరులు వాళ్ళ గుళ్ళు గోపురాల మీద ఉంటుంది హోం అని రాస్తారు. హోం అంటే శబ్దం, అంటే వాక్యమైన దేవా అని అర్థం అండి. వారు మంత్రాలు చదివినా ఏం చదివినా ఓం అని ఉచ్చరించకుండా మంత్రాలు చదవడానికి వీలు లేదు. ఓం అంటే దానికి శబ్దం అనగా దేవుని వాక్యం అని అర్థం. దేవుని వాక్యం అంటే దేవుడే వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవా అని వారు ఉచ్చరిస్తున్నారండి. కానీ దానికి అర్థాన్ని వారు తీసుకోవట్లేదు, అంతే. స్తోత్రం చెల్లించాను. వాళ్ళు అనుకుంటున్నారు అది ఇళ్ళ మీద కూడా వేస్తున్నారు సింబల్. అది వాక్యమైన దేవా అని అర్థం. అది ఆ సింబల్ హోమ్ అని సింబల్ వేసుకుంటారు. మీరు చూసారు లేదు వాళ్ళ ఇళ్ళ మీద. అంటే వాక్యమైన వాళ్ళు అనుకుంటున్నారు మీ హిందువులు అని చెప్పడానికి హిందువులు గుర్తనుకుంటారు. అది కాదండి, దేవుని సింబల్ అది. హల్లెలూయా. వాక్యమైన దేవుడు అని అర్థం. దేవుని స్తోత్రం. వారు అర్థం చేసుకోరు, అందుకని అలా పోతుంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన వాక్యమైన దేవుడు. దేవుని స్తోత్రం. అటువంటి వాక్యమును మన హృదయములో స్వీకరించే వారు ఉండాలి, దాచుకునే వారు ఉండాలి. అందుకే రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మాట ఉందండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల మాత్రమే కలుగును. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక విశ్వాసం అనేది ఎలా వస్తుంది దేవుని మీద మనకంటే? క్రీస్తు యేసు. ఎందుకంటే క్రీస్తు యేసు మాటలు వింటేనే దేవుని మీద ఎందుకు విశ్వాసం వస్తుందంటే, దేవుడు పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు దేవుని కుమారుడు, మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. నిన్ను నన్ను మనందరినీ దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి. స్తోత్రం చెల్లించండి. కనుక ఇది క్రీస్తు శకం. క్రీస్తు యేసు మాటలు వింటే, ఆ మాటలను హృదయములోకి స్వీకరిస్తే దేవుని పట్ల విశ్వాసం నీలో కలుగుతుంది. దేవుని పట్ల విశ్వాసం నీలో కలిగితే విశ్వాసముతో దేవుణ్ణి హత్తుకుంటావు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే నీ మనసంతా దేవుని మీదే ఉంటుంది. నువ్వు ప్రయాణాలు చేసినా, ఏ పని చేసినా, ఎక్కడున్నా నీ మనసు దేవుని మీద ఉంటుంది. కనుక నీకేది అవసరమైనా ఆ దేవునికే ప్రార్థన చేస్తావు, ఆ దేవునికే మొరపెడతావు. నువ్వు చదువుకునే బిడ్డవు కావచ్చు, ఉద్యోగం చేసే బిడ్డవు కావచ్చు, ఏ పని చేసేవారైనా, నువ్వు ఏ పనికి వెళ్ళినా కానీ నీ మనసు ఎప్పుడు దేవుని మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ మనసు ఎప్పుడైతే దేవుని మీద ఉంటుందో దేవునికి ప్రార్థన చేసుకుని, ఆహారం తిన్నా ప్రార్థన చేసుకుని తింటావు, ఏ పని చేసినా ప్రార్థన చేసుకుని చేస్తావు. నువ్వు ప్రయాణం చేసుకున్న నీ హృదయంలో ప్రార్థన ఉంటుంది. కనుక నువ్వు వంట వండుతున్నప్పుడు వాక్యం నీ హృదయంలో ఉంటే, నీ మనసు దేవుని మీద ఉంటే, నువ్వు తయారు చేసే వంటకాలు ఇవన్నీ కూడా నా దేవుడు ఇచ్చాడనే విశ్వాసం నువ్వు కలుగుతుంది.
అప్పుడే అందులో దేవునికి ఇవ్వాల్సిన భాగం నువ్వు సెపరేట్ చేస్తావు, వేరుపరుస్తావు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. మరి ఐపోలవరం ఏరియాలో జ్యోతమ్మ గారని సజీవరావు గారని సేవకులు ఉండేవారు. ఆయనకంటే సజీవరావు గారి కంటే జ్యోతమ్మ గారు సేవలో ముందుండేది ఆమె. అయితే ఆయన బాణాపురం సేవ చేసేవారండి. ఆ ప్రాంతంలో వారు చాలా బ్రాంచులు ఉన్నా అక్కడ ఎక్కువగా ఉండేవారు. ఎందుకొరకంటే అక్కడ ఇంచుమించు 16 కుటుంబాలు కాయగూరల వ్యాపారం చేసేవారు, వ్యాపారస్తులు. ఇప్పుడంటే కొన్ని చెరువులు వేస్తున్నారు వాళ్ళు. 16 కుటుంబాలు ఉండేవి. ఆ 16 కుటుంబాలను దేవుడు ఈ అమ్మగారికి వీళ్ళకి అప్పగించాడు. అప్పగిస్తే వారు ఏం చేసేవారు తెలుసా? ప్రతిరోజు వారు వండుకున్న వంటకాల్లో భాగాలు తీసేసేవారు. ఆ యొక్క సంతలకాయ పట్టుకెళ్ళడానికి కాయగూరలో ఉల్లిపాయలన్నీ తెచ్చేవారు. లోడ్ వచ్చేది. ఆ లోడ్లోంచి ప్రతి బస్తాలోంచి తీసి పక్కకు పెట్టి ఈ అమ్మగారికి ఇస్తే ఈ అమ్మగారి ఇంటి నిండా కూడా ఇవే కాయగూరలో ఉల్లిపాయలు ఇవ్వాయి. ఈ కాయగూరలో ఉల్లిపాయలే ఎన్ని తింటారు? స్తోత్రం చెల్లించండి. ఓ దుకాణం పెట్టేసింది ఆ అమ్మ, అమ్మేసింది. స్తోత్రం చెల్లిందాం అందరం. ఎన్నుండేవో. హల్లెలూయా. అంటే అర్థమంటే దేవుడు ఇచ్చినవి దేవుడి భాగం దేవుడికి తీయాలి. అలా తీసినప్పుడు అండి వారి వ్యాపారాలు నానాటికి అభివృద్ధి చెందాయి. చిన్న చిన్న పెంకుటిళ్ళు, వేళలు చూడండి, ఎక్కడ చిన్న పెంకుటిళ్ళు ఉండదో అన్ని బిల్డింగ్లు అయిపోయాయి అక్కడ. ఎందుకంటే వారు వ్యాపారం వృద్ధిపరచబడ్డాయి. అక్కడ కొన్ని చెరువులు వ్యాపారస్తులు అయిపోయారు. అందులో కొంతమంది చెరువులు వేయడం పట్టారు, కోటీశ్వరులు అయిపోయారు. స్తోత్రం చెబుదామా? కానీ ఇప్పుడు కూడా దేవునికి ఇవ్వడం మానలేదు వారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యం మన హృదయములో ఉంటే దేవుని పట్ల విశ్వాసం మనకు కలుగుతుంది. మన హృదయం ఎప్పుడు దేవుని హత్తుకునే ఉంటుంది. మన కలిగినవన్నీ దేవుడు ఇచ్చినవని విశ్వాసం మనకు ఉంటుంది. అందులో భాగాన్ని దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇచ్చేవారం ఉంటుంది. అదే కృతజ్ఞత అంటే. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, దేవుడికి ఇచ్చేది దేవుడికి ఇచ్చేవారు ఉండాలి. స్తోత్రం చెల్లిందాం అందరం, బిగ్గరగా దేవుని స్తుతిందామండి. కనుక ప్రియులారా, వినుట వల్ల విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తు యేసు మాటల వల్ల మాత్రమే కలుగునంట. కారణం ఇది క్రీస్తు శకం, ఆయనే మనతో మాట్లాడుతున్న కాలం. దేవుడు క్రీస్తు యేసు నామములో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మాటలు వింటేనే మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటాం. ఆయన మాటలు వింటే సరిపోదు, ఆ మాటలు హృదయములో స్వీకరిస్తేనే దేవుని పట్ల విశ్వాసం మనలో కలుగుతుంది. దేవుణ్ణి హత్తుకొని జీవిస్తాం. స్తోత్రం చెబుదామండి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రియులారా, మత్తయి రాసిన సువార్తలో మాట తీయండి దయతో. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 13వ వచనం చదివి సహాయం చేయండి. నేను పాపులను పిలువవచ్చి తిని, కానీ నీతిమంతులను పిలువ రాలేదు. అందరూ స్తోత్రం చెబుతారండి. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు చెప్పిన మాట ఇది. యేసు ప్రభు ఎందుకు భూలోకానికి వచ్చాడంటే పాపులను పిలవడానికి వచ్చాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. నా కాడి ఎత్తుకు నా వద్ద నేర్చుకోండి, మీ ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. నా కాడి సులువు, నా భారము తేలిక అని చెప్పాడు. అంటే సమస్త జనులారని ఎందుకు అన్నాడంటే, సమస్త జనులు కూడా, ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా, భూప్రపంచంలో ప్రతి మానవుడు పాపి అయి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రతి మానవుడిని పిలవడానికి వచ్చాడు ఆయన. ప్రతి మానవుడు పాపములో ఉన్నాడు కనుక ఆ పాపైన మానవుని పాపము నుంచి విడిపించాలని, పరిశుద్ధుడిగా చేయాలని, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఏర్పాటు చేయాలని దేవుడు లోకానికి రావాల్సి వచ్చింది 2024 సంవత్సరాల క్రితం. అందుకంటాడు, నీ పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదు. నీతిమంతుడు ఒక్కడు లేడు, దేవుణ్ణి ఎత్తుకువారు ఒక్కడూ లేడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మనుషుల దృష్టిలో నీతిమంతులు ఉన్నారు కానీ దేవుని దృష్టిలో నీతిమంతుడు అనేవాడు లోకంలో లేనే లేరండి. స్తోత్రం చెల్లించండి అందరం.
ప్రసంగులో రాస్తాడు, పాపము చేయక నీతిమంతుడైన వాడు ఎవ్వడూ లోకములో లేడు అని రాస్తాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. వారు పాపములోనే ఉండి నీతి కార్యాలు చేస్తున్నారట. మనుషుల దృష్టిలో నీతిమంతులు అనిపించుకునే కార్యాలు చేస్తున్నారట. ఆ నీతి కార్యాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు అని రాయబడింది బైబిల్లో. హల్లెలూయా. మనుషుల దృష్టిలో గొప్పవారే వారు, కానీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలు లాంటి వారు అట్టండి వారు చేసే కార్యాలు. కనుక ప్రియులారా గమనించాలి, యేసు ఎవరంటే పాపులను పిలవడానికి వచ్చిన దేవుడు, పాపిని తన పాపము నుంచి విడిపించే దేవుడు, పాపిని తన పాపం నుంచి విడిపించి పరిశుద్ధుడుగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే లోకాసు రాసిన సువార్త 15వ అధ్యాయం ఒక మాటను చదువుతారా? 7వ వచనం చదవనిదైతో 7వ వచనం, పాపి అయిన మానవుడు పాపమును విడిచిపెట్టి ప్రభువును వేడుకుంటే పరలోకమందు ఎంతో సంతోషం కలుగుతుందట. దేవుని స్తోత్రం చెబుదామండి. పరలోకంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవునితో అనేక మంది దూతలు ఉన్నారు అక్కడ. స్తోత్రం చెబుదామండి. ఆ లక్షలాది మంది దేవదూతలతో ఆయన సంతోషిస్తాడటండి. పాపి తన పాపమును విడిచిపెడితే, పరిశుద్ధ మార్గములోకి వస్తే ఆయన ఎంతగానో సంతోషిస్తాడట. హల్లెలూయా. అదే లోకాసు వార్తలో 7వ అధ్యాయం 48 వచనం నుంచి 50 వరకు చదివితే అక్కడ చక్కని సందర్భం రాయబడి ఉంది. ఎవరా స్త్రీ అంటే పాపాత్మురాలు అని రాశారు. అంటే తన పాపాన్ని ఒప్పుకుంటుంది. అయ్యా, నేను పాపలోకంలో ఉన్న పాపినైన నన్ను క్షమించేవాడవు నీవే, పాపము నుంచి విడిపించేవాడవు నీవేనని ఎరిగి విశ్వాసముతో ఒక పరిసయుడైన సిమోని ఇంట భోజనాన్ని కూర్చున్న యేసు వద్దకు వచ్చిందంట. ఆమెను అందరూ కూడా పాపాత్మురాలని పిలిచేవారట. కనుక ఆమె తన పాపాన్ని ఒప్పుకుంది. నా పాపం నుంచి విడిపించేవాడు యేసు ఒక్కడని ఎరిగి ఆమె యేసు పాదాల వద్ద నిలబడి కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి అస్తరు పూసి ఆయన పాదాలకు ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుందంట. అంటే తన పాపాలు ఒప్పుకుంటుంది, పశ్చాత్తాపడుతుంది, నన్ను పాపస్థితి నుంచి విడిపించమని వేడుకుంటుంది. అనగా పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన కలిగి ఉంది. హల్లెలూయా. ఆమె పశ్చాత్తాపంతో కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంది కనుక ఆ ప్రభువారు ఆమె విస్తారమైన పాపాలను క్షమించేశాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే ఎంత ఘోరమైన పాపినైనా క్షమించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆమెతో అంటున్నాడు, అమ్మ నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. అక్కడ యేసయ్యతో భోజన భక్తులు కూర్చున్న శిష్యులు అనుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అనుకుంటున్నారట, యూదుల్లో కొంత ప్రముఖులు ఉన్నారు అక్కడ, ఈయనెవరో పాపాలు క్షమిస్తున్నాడని యేసుతోనే ఉంటున్నారు. యేసయ్య అద్భుతాలు చేస్తున్నారు, కానీ యేసయ్య పాపిని క్షమించే దేవుడని, పాపం నుంచి విడిపించే దేవుడని వారు అర్థం చేసుకోలేకపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, అనగా నేను పాపస్థితి నుంచి విడిపించింది, కనుక నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళమన్నాడు. స్తోత్రం చెబుదామా. ఆమె ఎవరో తెలుసా? మార్త సహోదరైన మరియండి. లాజరు మరియా మార్తల కుటుంబంలో ఉన్న మరియే ఈ పాపాత్మురాలనే స్త్రీ. హల్లెలూయా. యోహాను సువార్తలో ఆమె కొరకు రాయబడింది, విపులంగా రాయబడింది. హల్లెలూయా. లోకాసు రాసిన సువార్తలో అక్కడ 10వ అధ్యాయంలో రాస్తాడు, యేసు ప్రభువారు మార్త యేసయ్యను తన ఇంటికి చేర్చుకున్నప్పుడు, మార్తేమో యేసయ్యకేయో విందు చేయాలి, అనేకమైన పనులు పెట్టుకుని ఉన్నప్పుడు ఈ మరియా, పాపము నుంచి విడిపించబడిన ఈ మరియా యేసు పాదాల వద్ద కూర్చుని యేసయ్య మాటలు వింటుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. పాపమును విడిచిపెట్టిన వారు ఎప్పుడు కూడా ప్రభువుని హత్తుకుంటారండి. ప్రభునందు విశ్వాసంతో ప్రభుని హత్తుకుంటారండి. మార్తకు తెలియదు ఈ సత్యం,
మార్త అప్పటికి ఇంకా పాప విమోచన పొందలేదు. యేసయ్య పాపుల రక్షకుడని ఆమె గుర్తించలేకపోయింది. ఆయనను ఇంటికైతే ఆహ్వానించింది, కానీ ఆయనకు భోజన పదార్థాలు సిద్ధపరిచే వ్యాయామంలో ఆ స్థితిలో ఉండిపోయింది. మరియకు తెలుసు ఆయన పాపుల రక్షకుడని. హల్లెలూయా. ఆయన మాటలో శక్తి ఉందని, ఆయన మాటే తన జీవితాన్ని బాగు చేసినదని ఎరిగినది కనుక ఆయన మాట యందు లక్ష్యం ఉంచింది. ఆయన మాటలు వింటూ ఆయన పాదాల వద్ద కనిపెడుతుంది. ఆయా మార్త వచ్చింది యేసుప్రభుతో అంటుంది, బోధకుడా, ఇదిగో నేను ఎంతగానో ప్రయాసపడుతున్నాను, ఇంట్లో నాకు సహాయం చేయడానికి నా సహోదరుని పంపొచ్చు కదా, నీకు చింత లేదా అంటుంది. యేసయ్య అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేక పనులు పెట్టుకుని తొందరపడుచున్నావు, కానీ మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది, ఆమె వద్ద నుంచి దానిని ఎవరూ తీసివేయలేరు. హల్లెలూయా. ఏది ఉత్తమమైందండి? దేవుని వాక్యమును వినడం కంటే ఉత్తమైనది ఏది లోకంలో లేదు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేది, మన బాధల్లో నెమ్మదినిచ్చేది, మన బ్రతుకును మార్చేది దేవుని వాక్యమే. కనుక అటువంటి దేవుని వాక్యానికి తనను తాను అప్పగించుకుంది అంటే పాపమును విడిచిపెట్టింది కనుక విశ్వాసముతో ప్రభువుని హత్తుకుంది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. గురుడివాడు చూపు పొందిన తర్వాత యూదులు అడుగుతున్నారు, నీకు ఎలాగ చూపు వచ్చింది, ఏ విధంగా నీకు ఆయన చూపునిచ్చాడంటే వాడు అంటాడు, మన హృదయములో పాపమును లక్ష్యము చేస్తే మన ప్రార్థన ప్రభువు ఆలకించడని చెప్పాడు. హల్లెలూయా. అంటే నేను పాపమును విడిచిపెట్టిన వాడిని. దేవుని స్తోత్రం. కనుకనే నా ప్రభు నా ప్రార్థన ఆలకించాడని సాక్ష్యం చెప్పాడండి. విన్నటువంటి యూదుల్లో పరిసయ్యులు శాస్త్రులు వారు ఎంతగానో ఆగ్రహం తెచ్చుకున్నారట. మేము పాపులమా అంటున్నారట. నిజానికి పాపాన్ని విడిచిపెట్టకుండా ఎంత భక్తి చేసినా ఎంత ప్రార్థన చేసినా దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. దేవునికి స్తోత్రం. ముందు మన పాపాన్ని విడిచిపెట్టాలి. పాపపు తలంపులు, కోరికలు, ఉద్దేశాలను విడిచిపెట్టి అప్పుడు విశ్వాసముతో ప్రభుని హత్తుకుంటే, ప్రభు సన్నిధికి వస్తే, ప్రభు మాటలు వింటే, ప్రభుకు ప్రార్థన చేస్తే ఆయన మన జీవితంలో ఎన్నో కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన పాపమును విడిచిపెట్టేవారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అదే లోకాసు వార్తలో 19వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చదవండి. వారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాలవి. ఆ దినాల్లో ఒక రోజున ప్రభు యెరికో పట్టణానికి వెళ్ళవలసి వచ్చిందంట. యెరికో అనగా పాపభూయిష్టమైన పట్టణం. అటువంటి పట్టణానికి వెళ్ళాడట యేసు ప్రభువారు. ఆ పట్టణంలో అనేక మంది ప్రజలు యేసయ్య మాటలు వినడానికి వస్తున్నారు. ఆ పట్టణంలో ఒక అధికారి ఉన్నాడు, ఆయన పేరే జక్కయ్య. అతడు సుంకపు గుప్తదారుడు. ఈ రోజుల్లో జిల్లా కలెక్టర్తో సమానమండి, చరిత్రకాలు రాశారు. హల్లెలూయా. అటువంటి హోదాలో ఉన్నాడు ఆయన. అయితే అటువంటి హోదాలో ఉన్న జక్కయ్యలోకి ఆలోచన వచ్చిందంట, నేను ఎంత గొప్ప అధికారినైనా, ఎంత గొప్ప ధనవంతుడినైనా, నేను పాపిని. హల్లెలూయా. నేను చేసే పనులన్నీ పాపకార్యాలే. నేను చేసే ప్రతి పనిలోనూ పాపము దాగి ఉంది. నన్ను ఇంకనూ పాపముతో పతనం చేయబోతుంది. నన్ను పాపము నుంచి విడిపించేవారు ఎవరు అనే విషయం అని ఆలోచన కలిగి అతడు అనేక మంది భక్తులను సంప్రదించాడంట. లోకములోకి అనేక మంది భక్తులు వచ్చారు. మేమే దేవుళ్ళమని, దేవతలమని చెప్పుకున్నారు. అటువంటి వారు ఎందరినో ఆయన ఆశ్రయించాడు, కానీ ఎవరు కూడా అతనును పాపము నుంచి విడిపించలేకపోయారట. దేవుని స్తోత్రం. ఎందుకంటే అతను చేసే ఉద్యోగం ద్వారా, ఆయన చేసే అన్యాక్రాంతమైన కార్యాల ద్వారా ఆ ప్రాంతంలో అతడు పాపిగా ముద్రించబడ్డాడు. మనుషులందరి దృష్టిలో అన్యాయస్తుడిగా పిలువబడుతున్నాడు.
అటువంటి స్థితి నుంచి నన్ను విడిపించేవారు ఎవరని వెతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణానికి వచ్చారని, ఈయన ఎవరో తెలుసుకోవాలి, ఈయనైనా నన్ను పాపం నుంచి విడిపించగలవాడేమో తెలుసుకోవాలని. ఎందుకంటే ఇతని మనసులో ఉన్నది పాపము నుండి నేను విడుదల పొందాలి. హల్లెలూయా. ఈ పాప స్థితి నుంచి నేను విడుదల పొందాలి అనే ఆశతో ఉన్నాడండి. అందుకే యేసు ఎవరో తెలుసుకోవాలనే మనసుతో ఉన్నాడట. తెలుసుకోవడానికి అతనికి అవకాశం దొరకట్లా. ఇతడు చూతే అధికారి, అతను యేసయ్య చుట్టూ అనేక మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల మధ్యకి వెళితే అతనికి నామూసి అని వేరే లోక సంబంధం ఆలోచనలు పెట్టుకున్నాడు. ఇతడు పొట్టువాడని రాస్తున్నాడు. ఏది ఏమైనా యేసును చూడాలి, యేసు ఎవరో తెలుసుకోవాలి అని ఆశతో ఆ మార్గములో యేసయ్య వస్తున్నాడని ఎరిగి విని ఆ మార్గములో ఉన్న మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడట. దేవుని స్తోత్రం చెల్లిందామండి. యెరూషలేము వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, ఆ మేడి చెట్టు ఎక్క అక్కడే ఉందటండి. ఇన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడే ఉందట. స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడంటే జక్కయ్య. మేడి చెట్టు అనేది లోకానికి సాదృశ్యం. మేడి పండు చూడు మేలమాయుండును, పొట్ట విప్పు చూడు. ఉన్నాయా మీకు పద్యాలు? చిన్నబళ్ళు ఉన్నాయమ్మా? అయ్యయ్యో, ఏమీ లేవు అటువంటి. ఏమి అంతా హైటెక్ ఎడ్యుకేషన్ అయిపోయింది. స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ పద్యాలు మాకుండే, మేము మర్చిపోలేం కదా, హృదయంలో నాటుకుపోయాయి. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. కనుక మేడి చెట్టు కూర్చున్నాడంట. మార్గములు అదే ఉంది, అతను ఎక్కగల స్థితిలో ఉంది అది. ఆ చెట్టు టీవీలో చూపిస్తున్నాడు. నిజానికి ఎటువంటి చిన్న కుర్రోడైన ఎక్కేసి కింద నుంచే పలవలు ఉన్నాయి దానికి. వేల సంవత్సరాల నుంచి అలాగ ఉందంట ఆ చెట్టు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడటండి. ఎందుకు? యేసు ఎవరో తెలుసుకునే మనసుతో ఉన్నాడు. యేసు ఎవరో చూడాలని పైకి రాశారు, కానీ అతని మనసులో యేసు ఎవరో తెలుసుకోవాలని ఉంది. హల్లెలూయా. మన యేసయ్య మన మనసులు ఎరిగిన దేవుడు. హృదయములో తలంపు పుట్టక ముందు ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఏ మనసుతో ఆయన మందిరానికి వస్తానని, సన్నిధికి వస్తున్నావు ఆయనకి తెలుసండి. జక్కయ్య మనసు యేసయ్యకు తెలుసు కనుక ఏ మేడి చెట్టుకి మీద అయితే జక్కయ్య ఉన్నాడు అదే మేడి చెట్టు కిందకు వచ్చి ఆగిపోయాడు యేసయ్య. శిష్యులు అనుకుంటున్నారు నీడ కోసం అనుకుంటున్నారేమో అనుకుంటారు, చరిత్రకాలు రాశారు. కానీ యేసయ్య మనసంతా జక్కయ్య మీదకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. యేసు ఎవరో తెలుసుకునే మనసు ఆయనకు ఉంది. యేసు ఎవరో చూడాలనే మనసు, చూడాలంటే తెలుసుకునే మనసు అని అర్థం. కనుక మనసు ఎరిగిన మంచి యేసయ్య జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేడు నీ ఇంట నేను బస చేయవలసి ఉంది. నిజంగా జక్కయ్యని చూడాలని చెట్టు మీద చూసేసాను కదా. ఏసై అని పిలిచినా పిలవకపోయినండి. జక్కయ్య మనసులో ఏముందంటే యేసు ఎవరో తెలుసుకునే మనసు ఉంది. జక్కయ్య నేను పాపం నుంచి విడుదల పొందాలి, ఈ పాపపు జీవితం నుంచి విడుదల పొందాలి మనసు అతనికి ఉంది. ఎవరు విడిపిస్తారని వెతుకుతున్నాడండి. హల్లెలూయా. కనుక యేసయ్య జక్కయ్య మనసు ఎరిగిన వాడు కనుక, జక్కయ్య నువ్వు దిగిరా, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉందన్నాడు, బస చేయవలసి ఉందన్నాడు. ఆ మాట విన్న జక్కయ్య సంతోషముతో గబగబగా దిగొచ్చి యేసయ్యను తన ఇంట చేర్చుకున్నాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళిన యేసయ్య మౌనంగా కూర్చోలేదండి, ఏదో టీపని అడగట్లేదండి. జక్కయ్యతో యేసయ్య మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటలో జక్కయ్యతో యేసయ్య మాట్లాడగా జక్కయ్యలో ఉన్న పాపాలన్నీ కూడా జక్కయ్య ఎదుటకు వచ్చేస్తున్నాయట. హల్లెలూయా. జక్కయ్య ఎదుటకు, జక్కయ్య చేసిన పాపపు కార్యాలన్నీ జక్కయ్య కళ్ళ ఎదుటకు వచ్చేస్తున్నాయటండి. అప్పుడు జక్కయ్య నిలవబడి అయిగా నన్ను పాపాలు ఒప్పుకుంటూ, దేవా నా ఆస్తులో సగభాగం పేదలకు పంచిపెట్టేస్తాను, నేను ఎవరి వద్దన అన్యాయంగా ఏదైనా తీసుకున్నట్లయితే 400 ఇచ్చేస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా? నీవే నాకు కావాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. విశ్వాసముతో జక్కయ్య యేసయ్యను హత్తుకున్నాడు, పాపమును విడిచిపెట్టాడు.
ఏ శ్వాసముతో యేసయ్యను హత్తుగా కానీ జక్కయ్య ఇంటికి రక్షణ ఇచ్చాడు యేసయ్య. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. పాపమును విడిచిపెట్టే మనసు అనుకుంటే యేసయ్య మనతో మాట్లాడుతాడండి. విశ్వాసముతో ఆయన హత్తుకునేవారిగా చేస్తాడండి. జక్కయ్య జీవితాన్ని యేసయ్య మార్చేశాడు. చూసిన వారందరూ అనుకుంటున్నారు, ఈయన పాపి అయిన వాడి ఇంటికి వచ్చారేంటి, వాడింట్లో బాధ చేస్తున్నారు ఏంటంటే, వారితో ఆయన చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఇదిగో ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లిస్తారు అందరూ. అంటే ఇతన్ని పాపం నుంచి నేను విడిపించాను. పాపిని పాపములు క్షమించే అధికారం యేసయ్యకు మాత్రమే ఉంది. ఆయన సర్వశక్తి గల దేవుడు గనుక, ఏ పాపము లేనివాడు గనుక, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడినవాడును గనుక ఆయనే మన పాపములు క్షమించగలిగినవాడు, పాపములను విడిపించగలిగినవాడు, విశ్వాసముతో ఆయన హత్తుకునేవారుగా చేసేవాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మన పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసముతో ప్రభువుని హత్తుకునే వారంగా ఉంటేనే ఆశ్చర్య కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించువాడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. అక్కడ ఒకసారి చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి. హల్లెలూయా. కనుక ఈనాడు మనం దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న కారణం ఏంటో తెలుసా? మునుపు మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం, ఆత్మలో మరణించిన వారమై ఉన్నాం. అంటే దేవుని చిత్తము ఎరగని వారమై ఉన్న మనలను గత కాలములో వాయుమండల సంబంధం అంటే సైతాన్ యొక్క కార్యాలకు లోబడి లోక సంబంధమైన ధర్మాన్ని అనగా లోక సంబంధ కార్యాల్లో మనం పాలు పొందుతూ మన శరీరానికి మనసుకు నచ్చిన రీతిగా నడుచుకున్నాం. అటువంటి వారిని మనల్ని కూడా ఆ పాపం నుంచి విడిపించాలని, ఆత్మలో బ్రతికించాలని ఆయన ప్రేమను మన పట్ల వ్యక్తపరిచాడు. ఎలాగంటే ప్రభు అయిన క్రీస్తుని యేసుగా భూలోకానికి పంపించి కల్వరి శిలువ యాగము ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగజేశాడు. ఆయన కేవలమైన కృప ద్వారానే మనలను రక్షించాడు. ఏ యోగ్యత లేని మనలను, పాపులమైన మనలను ఆయన ఉచితమైన కృప చేత కల్వరి శిలువ యాగము ద్వారా మనలను రక్షించాడు. కనుక మన పాపమును విడిచిపెట్టి విశ్వాసముతో ప్రభువును హత్తుకోవాలి. హల్లెలూయా. ఎబ్రీ పత్రికలో ఈ మాట ఉంది. చివరిగా 9వ అధ్యాయం చదవండి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27, 28 వచనాలు. కనుక ప్రియులారా గమనించాలి, ఇది 2వ రాకడ కొరకు రాయబడిన మాటలు. ప్రభు యొక్క రాకడలు భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు 1000 ఏండ్ల పరిపాలన అనంతరం సమస్త మానవులు ఒకసారే చనిపోతారట. ఎందుకంటే ఆ తర్వాత తీర్పు జరగబోతుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ తీర్పు తీర్చేవారు ఎవరో తెలుసా? పాపము లేని యేసయ్య మాత్రమే. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నవాడు పాపము లేని దేవుడు. ఏ పాపము లేని పరిశుద్ధుడైన యేసును ఆరాధిస్తున్నాము కనుక మన పాపమును విడిచిపెట్టి విశ్వాసముతో ఆయన హత్తుకునేవారు ఉన్నప్పుడు ఆయన మన జీవితాల్లో ఎన్నో కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించువాడై ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదం నాకు కావాలని ఆశ నీకుంటే ఉన్నపాటినే ఉన్న చోటిని లేచి నిలబడండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. ఇది ఆరాధనలో మీ సన్నిధి నుంచారు నాయన, మీకు వందనాలు. మీరే మాతడు చూటిగా మాట్లాడి ఉన్నారు. అవును ప్రభు, నీ బిడ్డలమని చెప్పుకుంటే సరిపోదయ్యా. నువ్వు పాపము లేని దేవుడవు, పరిశుద్ధుడవు, నిర్దోషి, నిష్కల్మషుడవు, పాపలోకములో ప్రత్యేకించబడిన వాడు. ఏ
పాపము లేనివాడిగా లోకానికి మరలా లోకానికి రాబోతున్న దేవుడవు నాయన, లోకానికి తీర్పు తీర్చబోతున్న దేవుడు. అటువంటి నిన్ను ఆరాధిస్తున్న మేము పాపమును విడిచిపెట్టి విశ్వాసముతో నిన్ను హత్తుకునే అనుభవం, నిన్ను ఆరాధించే అనుభవం, నిన్ను సేవించే అనుభవం మాకు అనుగ్రహించు నాయన. ఎందుకంటే మా జీవితంలో అద్భుతాలు చేసే దేవుడవు నీవి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నీవి. దిక్కుచోతని పరిస్థితుల్లో ఉన్న మమ్మలను అయ్యా ఈ కార్యము జరుగుతుందనే అయ్యా భయముతో ఉన్న మా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. అటువంటి కార్యాలు ప్రియులు బిడ్డలందరూ కుటుంబాల్లో జరిగించున్నాయినా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించు తండ్రి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. సంఘములో రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయాలు కట్టండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా, దయతో కనికరించయ్యా. వారిని జ్ఞాపకం చేసుకునైనా వారి గర్భాలు తెరవండి అయ్యా. అద్భుత కార్యాలు జరిగించు తండ్రి. గర్భవతులు ఉన్నారు నాయన, ఆరోగ్యాలు దయచేయండి. గర్భంలో పెరుగుతున్న శిశువులను ఆరోగ్యంతో నింపండి నాయన. నెలలు నిండుతుండగా నీ కృపతోడుగా ఉంచయ్యా. ఆరోగ్యాల బిడ్డల్ని ఆశీర్వదించు నాయన. బాల్యంతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిడిని ఉంచండి. యవనస్సులను దీవించండి. సండే స్కూల్ బిడ్డలను ఆశీర్వదించు నాయన. వివాహ ప్రయత్నాలను వారికి మార్గాలు తెరవండి. సాటైన సహాయం, సాటైనటువంటి సహకారం మీరు సిద్ధపరుచున్నాయన. మీకు వందనాలు. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వారికి తగిన జీవనోపాధి జీవితాలు స్థిరపరుచున్నాయన. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ప్రతి సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టార్జితాన్ని దీవించండి. ఆడ వాతావరణాన్ని అనుకూలపరచండి. ఆరోగ్యాలతో నింపండి ప్రభువా. వారి కష్టాన్ని దాన్ని ప్రతిఫలం ఇచ్చి వారి కుటుంబాలను దీవించునైనా నీకు వందనాలు. ఈ విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రియ సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి నాయన. సెలవులపై వచ్చారు, మళ్ళా వారు ఉంటున్న స్థలాలకి వారు బయలుదేరి వెళ్ళాలి తండ్రి. మీరు తోడుగా ఉండండి. ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా నీ కాపుదల కొందృష్టి బిడ్డలపై ఉంచండి. యవనస్తులయ్యా, కుడియలమ తొట్టిల్లకుండా రక్తపు కోటలో వారిని భద్రపరుచునైనా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయనా. అయ్యా నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు జ్ఞాపం చేసుకోండి. వారికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి ఎరిగిన దేవుడు, వారికి ఎదురవుతున్న క్లిష్ట సమస్యలు ఎరిగిన దేవుడు. అయ్యా వారి జీవితంలో అద్భుతాలు చేయండి. ఆశ్చర్య కార్యాలు జరిగించి నీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులు ఆశీర్వదించమని, ప్రపంచంలో ఎదురవుతున్న యుద్ధ వాతావరణం అణిచివేయమని, నీ కృపలో కాపాడి సహాయం చేసి మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము ప్రియులారా మనకి మన కుటుంబాలకు క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. సెలవు.